హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి కలర్ స్మోక్. ఇంట్లోనే కలర్ స్మోక్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, సో ఫ్రెండ్స్, కలర్ స్మోక్ చేయడానికి గల ఇంగ్రీడియంట్స్ అయితే మన దగ్గర ఇక్కడైతే రెడీగా ఉన్నాయి. నేను ఫస్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే పొటాషియం నైట్రేట్ అన్నమాట. దీన్నే KNO3 అంటారు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ నెక్స్ట్ వచ్చి షుగర్ పౌడర్ అన్నమాట. ఇది షుగర్ పౌడర్. అండ్ నెక్స్ట్ వచ్చి ఫుడ్ కలర్. ఒక ఫుడ్ కలర్ అయితే ఏదైనా కలర్ అయినా పర్వాలేదు, ఫుడ్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చి బేకింగ్ సోడా. బేకింగ్ సోడా కూడా మనకు కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ప్రిపరేషన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక స్పూన్ షుగర్ అయితే వేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ దీనికి 3:1 రేషియో అనమాట. మనం 3 స్పూన్స్ పొటాషియం నైట్రేట్ వేసుకుంటే 1 స్పూన్ షుగర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు 3 స్పూన్స్ అయితే పొటాషియం నైట్రేట్ వేస్తాను. నెక్స్ట్ ఇందులో కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఇలా మిక్స్ చేసింది ఇదంతా ఒకసారి అయితే మనం టెస్ట్ చేద్దాం. అసలు దీంట్లో స్మోక్ వస్తుందా, ఫైర్ వస్తుందా అని చెక్ చేసుకుందాం. దాన్ని బట్టి మనం కలర్ అయితే కలుపుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే చెక్ చేస్తాను. ముందుగా అయితే ఇది ఒక చిన్నదైతే తీసుకున్నాను. ఇందులో అయితే నేను చెక్ చేసి చూస్తాను. ఓకే, ఇదైతే మట్టికి వర్క్ అవుతుంది. కాకపోతే లైట్గా అయితే ఫైర్ వస్తుంది దానికి. కాబట్టి మనం కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లైట్గా స్మోక్తో పాటు కొంచెం ఫైర్ కూడా వచ్చింది. మిగతాదంతా పర్ఫెక్ట్. కొంచెం బేకింగ్ సోడా అయితే నేను యాడ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం అయితే కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం లైట్గా ఫైర్ వచ్చింది కాబట్టి, కొంచెం ఫైర్ రావడం వల్ల బేకింగ్ సోడా అయితే ఇంత బేకింగ్ సోడా యాడ్ చేస్తాను మళ్ళీ. ఇప్పుడు ఇందులో అయితే ఫుడ్ కలర్ అయితే వేస్తాను. కలర్స్ అయితే మనకు నచ్చినవి వేసుకోవచ్చు. మన దగ్గర అయితే ఇప్పుడు గ్రీన్ అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ ఇంకా ఇది ఫుడ్ కలర్ అన్నమాట. ఇది వేసుకునేటప్పుడు కంపల్సరీ హ్యాండ్ గ్లౌజ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది కలర్ పక్కా కలర్ ఉంటుందన్నమాట. ఓకే, ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట పౌడర్ని. కలర్ లైట్గా ఉంది కదా, స్మోక్ రాదని ఏమి అనుకోకండి. ఎందుకంటే ఫుడ్ కలర్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇది పక్కా కలర్ ఉంటుంది. చూసారా, జస్ట్ కొంచెం చేతికి అంటుకుంది, మొత్తం గ్రీన్గా ఉంది. చూసారా, ఇదంతా గ్రీన్, ఇదంతా ఫుడ్ కలర్ అన్నమాట. కలర్ అయితే మీకు చాలా బ్రైట్గానే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక ట్యూబ్ అయితే తీసుకోవాలి. దీనికి కావాల్సింది ఇప్పుడు మన దగ్గర అయితే ఒక PVC పైప్ అయితే ఉంది, కొంచెం లావుది. ఇప్పుడు ఫస్ట్ ముందుగా దీన్ని సీల్ చేయాల్సి ఉంటుంది. సీల్ చేయడం కోసం నేనైతే న్యూస్ పేపర్ తీసుకుంటాను. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే పేపర్ ఉంది. చూడండి, ఇక్కడ వరకు అయితే పేపర్ ఉంది. ఓకే, ఇంత హ్యాండిల్ అన్నమాట పట్టుకోవడానికి. ఆల్మోస్ట్ మనం ఇంత అయితే మన నైట్రేట్ని అయితే నింపుదాం. ఓకే, చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పైప్లో కలర్ అయితే నింపుదాం. ఇప్పుడు మనం అయితే ఫిల్ చేసేసాను మొత్తం. ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక ఫ్యూజ్ అయితే పెట్టుకోవాలి దీనికి. ఫ్యూజ్ అంటే ఏం లేదు, జస్ట్ మన రెడ్ బాంబ్స్ ఉంటాయి కదా, దివాళీ రెడ్ బాంబ్స్, దానిలోని ఒక ఫ్యూజ్ అయితే తీద్దాం. ఫస్ట్ ఇలా తీస్తే ఇలా ఫ్యూజ్ అయితే వస్తుంది.
ఈ సైడ్ ఎటు సైడ్ అయితే ఉందో పైకి వచ్చిందో అటు సైడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం లేట్గా వెలుగుతుంది కాబట్టి. దీన్ని ఇప్పుడు ఓకే ఇలా అయితే పెట్టేస్తాను, కొంచెం పైకి పెట్టేస్తాను. ఓకే, స్టాండ్ బై కోసం ఎందుకన్నా బెటర్ 2 అయితే పెడతాను. సో మన స్మోక్ బాంబ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని వెలిగించి చూపిస్తాను ఎలా వస్తుందనేది. చూసారుగా, ఇప్పుడైతే నేను ఈ కలర్ బాంబ్ అయితే వెలిగించాను. నేను ఇంకో 2 కలర్స్ అయితే ప్రిపేర్ చేశాను, అవి కూడా ఇప్పుడు మీకు వెలిగించి చూపిస్తాను. ఎలా వస్తాయో మీరే చూడండి. సో గైస్, ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేశారు కదా. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.